హాయ్ ఫ్రెండ్స్, ఇది స్పోర్ట్స్ పాలసీలో సెకండ్ పార్ట్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ నేను ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, వెళ్ళి చూడండి. దానికి ముందు కూడా కొన్ని పాలసీస్ చేశాను, ఒక ఫోర్ పాలసీస్ ఏమో. టూరిజం పాలసీ, టెక్స్టైల్ పాలసీ, సెమీకండక్టర్ పాలసీ అండ్ డ్రోన్ పాలసీ. ఇది ఫిఫ్త్ పాలసీ. ఫస్ట్ పార్ట్ మీరు చూడండి. బిఫోర్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ పార్ట్ చూడండి. ఎందుకు చూడండి అంటే మీకు స్పోర్ట్స్ పాలసీ మీద కంప్లీట్ ఓవర్వ్యూ ఐడియా వచ్చింది. అంటే మొత్తం స్పోర్ట్స్ పాలసీ ఏముంది, ఎన్ని పేజెస్ ఉన్నాయి, వాట్ ఈజ్ వాటర్ అనేది నేను కంప్లీట్గా ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చూసే ముందు అది చూడండి, అది నా సజెషన్. మొత్తం మనకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం 15 పాలసీస్ మనకి ఇప్పుడు దాకా రిలీజ్ చేసిందని. దానికి ఒక చిన్న కోడ్ కూడా పెట్టానని చెప్పాను. ఎంఎస్ ధోని స్పెట్టీస్ ఫాక్స్ అని, ఎం అంటే ఎంఎస్ఎంఈ మ్యారిటైము, ఎస్ అంటే సెమీ కండక్టర్ స్పోర్ట్స్, డి అంటే డేటా సెంటర్ డ్రోను, పి అంటే వచ్చేసి ప్రైవేట్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే పాలసీ, ఈ అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ మొబిలిటీ. ఈ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఆ 15 పాలసీస్ మైండ్లో ఉండడానికి అంతే. ఏ ఎగ్జామ్లో ఆర్డర్ అడుగుతాడా ఏంది, గుర్తుపెట్టుకోవాలా ఏంది చెప్పు. సో అవసరం లేదు. సో 5 వచ్చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఐటీ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ. ఎఫ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్. మనం వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ టెక్స్టైల్స్ అయిపోయింది, టూరిజం అయిపోయింది, సెమీ కండక్టర్ అయిపోయింది, డేటా సెంటర్ అయిపోయింది. ఇప్పుడు స్పోర్ట్స్ డీల్ చేస్తున్నాం. స్పోర్ట్స్లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఈ సెకండ్ పార్ట్ చేద్దాం. కొన్ని ఎంసీక్యూస్, ఒక 17 పేజెస్లో నేను ఎంసీక్యూస్ మొత్తం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేశాను, సరిపోద్ది. అంత స్క్రాప్ మనకు అంత అవసరం లేదు, మిగతా స్క్రాప్ అంతా. ఈ ఎంసీక్యూ ఆల్రెడీ ఫస్ట్ రికార్డింగ్లో కవర్ చేసాం. ఈ ఎంసీక్యూ అయిపోయింది. ఈ టార్గెట్స్, విజన్ ఒకటి ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ 4, స్ట్రాటజిక్ పిల్లర్స్ 12, ప్రోగ్రామ్స్ 89. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 4 ఉన్నాయి. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ రికార్డింగ్లో చెప్పేసాం ఇంతవరకు, అదే ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద ఏపీ స్పోర్ట్స్ పాలసీ, హౌ మెనీ పారా అథ్లెట్స్ అట్లీస్ట్ డస్ ఆంధ్రప్రదేశ్ ఎయిమ్ టు హ్యావ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద అప్కమింగ్ పారా ఒలింపిక్స్? అంటే రాబోయే పారా ఒలింపిక్స్లో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిమం కనీసం ఎంతమందిని పంపించాలని టార్గెట్ చేస్తుంది అని ఉంది. ఓకేనా? అట్లీస్ట్ ఎంత అండి? 20%. పారా ఒలింపిక్స్ ప్రిపరేషన్ అండ్ పాత్వే ఎంత? ఎయిమింగ్ అట్లీస్ట్ 20% ఫర్ అప్కమింగ్ పారా ఒలింపిక్స్. నెక్స్ట్ క్వశ్చన్. According to AP sports policy, what percentage of the sports budget is allocated to the initiatives for individuals with disabilities? ఎంత అంటే 5% అండి. ఇక్కడ ఇచ్చాడు క్లియర్లీ. ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్లోది నేను చదివి హైలైట్ చేసి కంట్రోల్ కట్ కాపీ పేస్ట్ అంత తప్ప నేను ఏమీ చేయలేదు ఇక్కడ. డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్ట్ అండ్ కండక్ట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఎంత? 5% స్పోర్ట్స్ బడ్జెట్ అంట. ఎవరికి? స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ టు స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ ఇండివిజువల్స్ విత్ డిజేబిలిటీస్కి. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ, ఎట్ వాట్ ఏజ్ డస్ ద ప్రమోషన్ ఆఫ్ వెటరన్ స్పోర్ట్స్ బిగిన్? వెటరన్స్ అంటే ఏజ్డ్ పీపుల్, అంటే కొంచెం పెద్దోళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటుంది. ఆన్సర్ వచ్చేసి 45 years. 45 years. ప్రమోషన్ ఆఫ్ వెటరన్ స్పోర్ట్స్. The policy envisions to support sports activities for individuals above 45 years old, various disciplines, athletes, badminton, cricket, tennis, swimming. Next question. Under AP sports policy, what percentage of players incentives is allocated to coaches? అంటే గవర్నమెంట్ ప్లేయర్స్కి గెలిస్తే ఏదో కప్పు తీసుకొస్తారు కదా, తీసుకొచ్చి మెడల్ తీసుకొస్తే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తుంది. ఆ అమౌంట్లో ఎంత శాతం కోచెస్కి ఇవ్వాలి అని స్పోర్ట్స్ పాలసీ చెప్తుంది అంటున్నాడు. అంటే నీకు 100 రూపాయలు వచ్చిందనుకో, నువ్వు కోచెస్కి ఎంత ఇవ్వాలి? అకాడమిక్ కోచెస్గా నువ్వు అది ఉంటుంది కదా, దానికి ఎంత ఇవ్వాలి? స్పోర్ట్స్ ఫెడరేషన్కి నువ్వు పనిచేసిన దాంట్లో, అదే నువ్వు నేర్చుకున్న దాంట్లో కోచెస్కి వచ్చేసి 15% ఇవ్వాలండి. కోచెస్కి 15% ఇవ్వాలి. కింద ఉంది చూడండి క్లియర్గా. 15% కోచెస్కి ఇవ్వాలి. 10% ఆఫ్ ద ప్లేయర్ ఇన్సెంటివ్స్లో రెస్పెక్ట్ టు స్పోర్ట్స్ అసోసియేషన్కి ఏమో 10%, కోచెస్కి ఏమో 15%. అంటే నీకు 100 రూపాయలు వచ్చిందనుకో, అంటే నువ్వు ఒలింపిక్స్లోకి వెళ్ళి ఏదో గెలిచావు, నీకు సమ్ అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ఎంత? 1 కోటి రూపాయలు అనుకోండి. ఆ 1 కోటి రూపాయలు 15% కోచెస్కి ఇవ్వాలి ఇన్సెంటివ్స్, అంటే మ్యాక్సిమం. 10% రెస్పెక్ట్ టు స్పోర్ట్స్ అసోసియేషన్కి. కానీ అమౌంట్లు మీరు చూస్తే కళ్ళు చెదురుతాయి కళ్ళు చెదురుతాయి. ఎందుకంటే అమౌంట్లు అట్లున్నాయి దారుణంగా. చూడండి ఒకసారి, ఇది యానెక్సర్స్లో ఉంటుంది, కిందికి వెళ్తే మీకు తెలుస్తుంది. ఒలింపిక్స్లో చూడు, ఇది కాదురా బాబు, ఇది గ్రూప్ 1 ఆఫీసర్స్కి ఇంత కొన్ని ఇది చూడండి. ఇక్కడ
7 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు. ఓరే డబ్బులైనా రాయి. ఏషియన్ గేమ్స్లో అయితే 4 కోట్లు. అవసరం లేదండి, ఎగ్జామ్కి అడగడు. మీకు చెప్తున్నా అమౌంట్స్ ఎంత గవర్నమెంట్ అలో చేస్తుందని. అమౌంట్ ఆఫ్ క్యాష్ అవార్డ్స్, ఇది అనెక్సర్ వన్స్ కింద స్పోర్ట్స్ పాలసీ కిందికి వెళ్తే మొత్తం 4-5 అనెక్సర్స్ ఉంటాయి. అంటే ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలని క్లియర్గా స్పోర్ట్స్ పాలసీలో మెన్షన్ చేశాడు. ఒలింపిక్స్ గేమ్స్ సమ్మర్స్ అండ్ వింటర్లో అయితే 7 కోట్లు అంట, 5 కోట్లు అంట, 3 కోట్లు అంట. ఏంద్రా బాబు ఈ డబ్బులేనా? ఏషియన్ గేమ్స్ 4 కోట్లు, 2 కోట్లు, 1 కోటి. ఏం అడగడండి ఎగ్జామ్కి, ఏం అడగడు. జస్ట్ మీకు ఓవర్ వ్యూ తెలుసుకోవడానికి. పారా స్పోర్ట్స్కి 7, 5. రే రేపు మనం గ్రూప్ 2 జాబ్ కొడితే నెలకు 60,000 వస్తాయి. 60,000 పైన ఎంత వస్తుంది? పైన మనకెందుకు పైన నెలకు 60,000 వస్తుంది. సంవత్సరానికి 7.2 7 lakhs. నేను మహా అంటే ఒక 30 ఏళ్ళు బతుకుతా అంటే 7 lakhs వేసుకుంటే పోనీ 10 lakhs వేసుకుందాం యావరేజ్గా. అంటే 3 కోట్లు, దాంట్లో 50% పోతాయి ఖర్చులకి. 1.5 కోటి కూడా సేవ్ చేయలేం. అదే స్పోర్ట్స్ మంచిగా గెలిచితే ఆడితే కోట్లలో ఉంది డబ్బులు. చిన్నప్పుడు అంటే 5th to 6th క్లాసెస్లో అండి, మా స్కూల్ అయిపోయిన తర్వాత మా ఊర్లో చిన్న ఏది పాండ్ అంటారా, చెరువు టైప్లో ఉండేది. చెరువు టైప్లో ఉంటే మేము స్విమ్మింగ్ ఆడుకోవడానికి అట్లా వెళ్ళటం 4th, 5th, 6th క్లాస్ టైంలో. మన ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఏమైనా స్పోర్ట్స్ ఆడుతున్నా కానీ స్కూల్కి ఎగ్గొట్టి అని అంటే వాళ్ళు కొంచెం మనం చెడిపోతున్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. సో నేను చెరువులో ఈదులాడడానికి ఏమో వెళ్ళా 5th క్లాస్ 6th క్లాస్లో. సంహౌ మా ఊర్లో ఉంటారు కదా పక్కన వాళ్ళు, అతినాయాలు ఎవరొకరు మా అమ్మకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అమ్మ లక్ష్మి, మీ పెద్ద కొడుకు స్కూల్ ఎగ్గొట్టి ఆడ వీధుల అదేంది చెరువు కట్టలో ఈదులాడుతున్నాడు అమ్మ, పోయి మందలించమని. ఇంకా మా అమ్మకి ఎట్టో తెలిసిందేమో, ఇంకా వచ్చింది చెరువు కట్టగాడికి వచ్చింది. ఊర్లో చివరిలో ఉంటుంది చెరువు కట్టు. ఆ చెరువు కట్ట దగ్గర నుంచి ఇంటి దాకా 2 కిలోమీటర్ 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఉరికిచ్చి ఇంటికి రాగానే కుక్కని కొట్టినట్టు కొట్టింది. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చిన్నప్పుడే మా మదర్ నన్ను ఎంకరేజ్ చేసింటే నేను స్పోర్ట్స్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఏదో కప్పో గోల్డ్ మెడల్ తీసుకొచ్చేటోడిని. ఎంకరేజ్ చేయలే, దానికి నేను చింతిస్తున్నాను. ఓకే చూద్దాం, క్వశ్చన్స్ మనం కంట్రోల్ చేద్దాం మిగతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్ అండర్ ద స్పోర్ట్స్ కోటా ఇన్ ఆంధ్రప్రదేశ్? 3% హారిజాంటల్ రిజర్వేషన్ అంట. ఆఫర్ రిక్రూట్మెంట్స్ అక్రాస్ వేరియస్ గవర్నమెంట్ సెక్టార్స్. ఓకే, ఇట్ అప్లైస్ టు PSUs, లోకల్ బాడీస్, యూనిఫామ్ సర్వీసెస్ లైక్ పోలీసెస్, ఎక్సర్సైజెస్. కరెక్ట్. వాడు ఏమడుగుతున్నాడు? ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఇది కరెక్టే. కాకపోతే ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏది ఉంది? ఓకే, ఇక్కడ చూడు ఓన్లీ అని ఉంది, ఎక్స్ట్రీమ్ వర్డ్. ఓన్లీ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిజర్వేషన్ అంట. ఓన్లీ అంటే ఇంటర్నేషనల్ మెడల్ వస్తేనే నీకు ఎంప్లాయ్మెంట్ అంటే స్పోర్ట్స్ కోటా ఉండిద్దా? కాదు, మిగతా వాటిలో కూడా ఉంటాయి. ఓకేనా? ఇది కరెక్ట్ కానీ ఇది తప్పు. కానీ ఇది ఇక్కడ ఆన్సర్ మనకి, ఎందుకంటే ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద గ్రేడ్ 3 కోచెస్? ఇస్తున్నా 3% రిజర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్లకు సంబంధించి ఒకటే కాన్సెప్ట్ కింద ఉంది. ఈ 3 క్వశ్చన్స్ వేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ చూద్దాం. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రేడ్ 3 కోచెస్ ఇన్ SAAP ఈజ్ రిజర్వ్డ్ ఫర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్? ఓకే, 50% అండి. ఏపీ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం వాట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రేడ్ 3 కోచెస్ టు SAAP అంటే సాపు. ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకున్నాను. తర్వాత గూగుల్ చేస్తే ఏమొచ్చిందంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట. అదేం అడగడు ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ అది 50%. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్? ఇది వచ్చేసి 0.5% అండి. ఏపీ స్పోర్ట్స్ ప్రకారం వాట్ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ కోచెస్ స్పోర్ట్స్ పర్సన్? ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడు పైన 3 క్వశ్చన్స్కి. 3% హారిజాంటల్ రిజర్వేషన్, 50% ఫర్ గ్రేడ్ 3 AP కోచెస్ SAP. అండ్ గవర్నమెంట్ విల్ కాన్స్టిట్యూట్ ఏ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సెలక్షన్ బోర్డ్ అంట. అడ్మిషన్స్ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చేసి 0.5 రిజర్వేషన్ ఇన్ ఆల్ ప్రొఫెషనల్ కోర్స్. ఈ మూడేగా ఇక్కడ కవర్ చేసింది. 0.5%, ఆ 50%, 3% హారిజాంటల్ రిజర్వేషన్, PSUs, లోకల్ బాడీస్, పోలీసు. అది ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఇన్ అక్రాస్ గవర్నమెంట్స్, లోకల్, PSUs, యూనిఫామ్ సర్వీసెస్, పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇదే కవర్ చేసింది. యాక్చువల్గా మన ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు మనం స్పోర్ట్స్ ఆడుతుంటే కూడా ఎంకరేజ్ చేయరు జనరల్గా. మందనే కాదు, స్కూల్లో కూడా మనకు స్పోర్ట్స్ పీరియడ్ని ఆ లెక్కల మాస్టర్ తీసుకొని వెళ్ళిపోతాడు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి. ఇప్పుడు షాకింగ్ ఏంటంటే, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవుతే మనం చిన్నప్పుడు ఆడిన కోతి కొమ్మ, ఇది చిన్నప్పుడు మనం ఆడుంటాం కదా, కోతి కొమ్మచ్చి, ఆ గూటీ బిల్ల, డాముని మూతలు, దంగాకోర్, ఇంట్లోకి వెళ్ళి ఏదో ఉంటుందిగా, పిల్లి వచ్చే ఎలకాచోర్, ఇవన్నీ వాడు స్పోర్ట్స్ అథారిటీలో మెన్షన్ చేసింది. ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుందంట మన స్పోర్ట్స్ పాలసీ. చూడండి కావాలంటే, ఆ ఎగ్జామ్లో అడగడు. ఇది చూడు, ఒక్క నిమిషం నువ్వు టాగురా. చూసినా, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెస్ అ లాంగ్ హిస్టరీ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ రూరల్ స్పోర్ట్స్. ద పాలసీ ఎన్విషన్స్ టు ప్రమోట్
ట్రెడిషనల్ స్పోర్ట్స్ వచ్చేసి గుజ్జనగుళ్ళు, టాయ్ వెడ్డింగ్, రాముడు సీత. ఈ రాముడు సీతలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఆ లాస్ట్లో వచ్చినోడు యాక్టింగ్ ఉంటుంది చూడండి. అంటే రాముడు 1000 మార్క్స్ ఉంటుంది, సీతకు 500, 800, తర్వాత కిందికి వచ్చే కొద్ది 200. ఆ లాస్ట్లో వచ్చినట్టు పేపర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆవిడ ఆస్కర్ రేంజ్లో యాక్టింగ్ చేస్తాడు. కోతి కొమ్మచ్చి, అచ్చనగుండ్లు, దాని తర్వాత చుక్క పుల్ల, దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎలకాచోర్. ఆ 90s కిడ్స్ ఎమోషన్సే వేరు. గుడుగుడు గుంజం, కప్పగంతులు, బొమ్మ బొడుసు, బచ్చాలాట, తొక్కుడు బిల్ల, ఏడు పెంకులు, వామనగుండ్లు, నేలవండ, ముక్కుగారి, పులిజూదం, అష్టచెమ్మ, వైకుంఠపాలి. ఇవన్నీ ట్రెడిషనల్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలని స్పోర్ట్స్ పాలసీ చెప్తుంది. ఏం ఎగ్జామ్లో అడగట్లే కానీ చూపిస్తున్నాం మామూలుగా. చదివేటప్పుడు కొంచెం అట్లా ఇంట్రెస్టింగ్గా చదివితే మనకు కూడా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ డస్ ద ఏపీ స్పోర్ట్స్ పాలసీ ప్లాన్ టు డెవలప్ ఒలింపిక్ స్టాండర్డ్ స్పోర్ట్సింగ్ ఫెసిలిటీ? అసలు హైదరాబాద్ ఎందుకు ఉంటుంది రేడా? విశాఖపట్నం, అమరావతి, విజయవాడ. ఆన్సర్ వచ్చేసి అమరావతి. బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ ఎట్ అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఆర్ ప్రపోజ్డ్ టు హ్యావ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ? కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ. ఇవి మనం పాలసీ డైరెక్ట్గా చదివామనుకోండి ఫ్లోలో వెళ్ళిపోతాయి. కానీ క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసినప్పుడు అప్పుడు మనకు ఆ నొప్పి తెలుస్తుంది. జనరల్గా చదివేటప్పుడు ఓవర్ఫ్లోలో ఈ ప్లేసెస్ అన్ని మనం మిస్ చేస్తాం. అదే ప్లేసెస్ని తీసుకొచ్చి క్వశ్చన్ కింద కన్వర్ట్ చేస్తే మనకు మబ్బులు ఉంటాయి కదా, చుక్కలు కనిపిస్తాయి. కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం. అసలు ఏది ఎలిమినేట్ చేయాలి, ఏది గుర్తుపెట్టుకోలేదు. యాక్చువల్గా ఇక్కడ విజయవాడ లేదు, ఫస్ట్ 3 ఉన్నాయి: కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం. కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం. చిన్నప్పుడు మనకు ఒక స్టోరీ తెలుసు కదా, కాకి ఉంటుంది, నీళ్ళు లేకపోతే, వాటర్ లేకపోతే చిన్నగా రాళ్ళేసి బాటిల్లో నీళ్ళు వస్తే స్ట్రాది, అది తెలివిగల కాకి. అది ఉందా? ఇక్కడ ఉందంట. ఇక్కడున్న కాకి ఏం చేస్తుంది? ఈ కాకి ఏం చేస్తుందంటే గుంట ఉందంట, ఆ గుంటలో ఇసుకేస్తుందంట. అంటే ఇసుకేస్తుందా? ఆ గుంటలో ఇసుకేసి నింపుతుంది. ఇది ఇంకొక తెలివిగల కాకి. సో ఇక్కడున్న కాకి ఏం చేస్తుందంటే, కాకినాడ గుంట ఉంది కదా, ఆ గుంటలో ఇసుకేసి నింపుతుందంట. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. వేర్ డస్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ఆర్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్? ఇవి కూడా అంతే, విశాఖపట్నం. ఇవన్నీ ఎందుకంటే పాలసీస్లో స్పెసిఫిక్గా వీటిని బోల్డ్ చేశాడు లెటర్స్లో. మిగతా ఎక్కడ వాడు బోల్డ్ చేయలేదు పాలసీస్లో. ఏ ప్లేసెస్లో అయితే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ పెడుతున్నాడో, ఇవన్నీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ మ్యూజియంస్, ఇవన్నీ స్టేడియంస్ ఇవన్నీ పెడుతున్నాడో ఆ ప్లేసెస్ని పర్టికులర్గా స్ట్రెస్ చేశాడు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి అయితే మీకు తెలుస్తుంది. అందుకే నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను వాటి మీద. ఇక్కడ కాకినాడ లేదు, సేమ్ విశాఖపట్నం, అమరావతి, తిరుపతి. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నిర్మలా సీతారామన్. మన ఏదో మేము చూసా పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి క్లియర్గా. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. కాకి గుంటలో ఇసుక పోసి నింపుతుంది. అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చేసి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ విల్ బి ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ రీజనల్ స్పోర్ట్స్ అకాడమిక్స్ అండర్ ది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? ఇన్ని ప్లేసెస్ ఇస్తారా? ఇన్ని ప్లేసెస్ ఇచ్చేది ఎవడన్నా గుర్తుపెట్టుకుంటాడా? మనిషి పుట్టినోడికి ఎవరికైనా ఇన్ని గుర్తుంటాయా? ఏపీపీఎస్సాడు కానీ మేము పెడతాం. వాడు అంటాడు కదా, ఇది పోకిర్లో, సార్ మా దగ్గర ఒక వీడియో వచ్చింది సార్ అంటే, ఇలాంటి చెత్త వీడియో ఏదైనా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాడా? కానీ మేము చేస్తామంటాడు. బండ్ల శ్రీనివాస్ గారు, అదే బండ్ల గణేష్ గారు. ఆ విధంగా ఇన్ని ఊర్లు ఉన్నాయి. ఇన్ని ఊర్లు ఎవడన్నా గుర్తుపెట్టుకుంటాడా? కానీ ఏపీపీఎస్సాడు మనకు గుర్తుపెట్టుకునేటట్టు చేస్తాడు. మనం ఏం చేస్తాం? గుర్తుపెట్టుకుంటాం. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు ఇన్ని ప్లేసెస్ ఇచ్చాడు. ఈ ఇన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ రీజనల్ స్పోర్ట్స్ అకాడమిక్స్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని అడుగుతున్నాడు. మనం జనరల్గా ఏమని ఆలోచిస్తాం? ఏపీపీఎస్సాడు అన్ని ప్లేసెస్ ఇవ్వడు, ఎందుకంటే ఏదో ఒక మెలిక పెట్టింటాడు. సో ఏదో ఒకటి ఎలిమినేట్ చేద్దామని చెప్పి మనం సపోజ్ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం అనుకో, డైరెక్ట్ రెండు వస్తుంది. సపోజ్ మనం ఏమనుకుంటాం? ఏపీపీఎస్సాడు మైండ్ సెట్ తోటి థింక్ చేస్తాం, వీడు ఖచ్చితంగా 6కి 6 ఇవ్వడు, దీంట్లో ఏదో ఒక తప్పు ఉంటుంది, సరే నేను ఒకటే ఎలిమినేట్ చేద్దాం, ఒకటే ఎలిమినేట్ చేస్తే ఇది పోయింది 2 ఉండొచ్చు ఆన్సర్ అనుకుంటాం. కానీ ఇది కాదు, ఆన్సర్ కాదు. వాడి మెంటాలిటీ వేరు, తెలిసింది కదా. అసలే మెంటలోడు. వాడేం చేస్తాడు? మనం ఎలా థింక్ చేస్తామో దానికి ఆపోజిట్గా థింక్ చేస్తాడు. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆల్ ద అబవ్ అన్నీ ఉన్నాయి. నేను కావాల్సి ఆల్ ఆఫ్ ద పెట్టానులే. ఎందుకు ఆల్ ఆఫ్ ద పెట్టాను? చదివేటప్పుడు గుర్తుండడానికి. ఇక్కడ ప్లేసెస్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత వాడు ఎట్టయినా ఇవ్వండి, నిద్రలో లేపినా కానీ ఆ ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేయాలి. కడప, కర్నూలు, కాకినాడ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? విజయనగరము, గుంటూరు, నెల్లూరు. చిన్న స్టోరీ గుర్తుపెట్టుకుందాం. నిద్రలో లేపినా కానీ ఆ ప్లేసెస్ గుర్తుండాలి. నేనేం చేశానంటే 3 కాకులు ఉన్నాయంట. 3 కాకులు, కాకి, కర్నూలు, కడప, ఇంకోటి ఏంటి కాకినాడ, కడప, కర్నూలు. ఈ 3 కాకులు ఉన్నాయి. ఇది నెల్లూరుకి నేల, ఇది
ఒక నేల ఉంది. నేల అంటే ల్యాండ్ కదా, ల్యాండ్లో గుంత పడింది. ఈ గుంతలో 3 కాకీలు ఉన్నాయి. ఆ 3 కాకీలు ఉన్నాయి. కడప, కర్నూలు, కాకినాడ. ఆ గుంట, ఇది గుంట, ఇది నేల. నేలలో గుంట పడింది. ఆ 3 కాకీలు అక్కడ ఉన్నాయి. ఆ నేల మొత్తం పగిలిపోయింది అంటే గరం. జనరల్గా ఏమైందంటే గరం అంటే హీట్ అనమాట. హీట్ అయితే నేల పడిపోద్ది. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పాను కదా, ఏం చెప్పినా ఏమి గుర్తుంది. అందుకే మీకోసం కింద ఇమేజ్ పెట్టాను, చూపిస్తాను. అదిగో 12 to 18 ఇయర్స్. ఆ ప్లేసెస్ అన్నీ విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు. ఆ ప్లేసెస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 6 ప్లేసెస్. ఎద్దుగో 3 కాకీలు, కాకినాడ, కర్నూలు, కడప, గుంటబడింది, గుంటూరు. ఇది నేల కదా, నెల్లూరు. డ్రై అయింది అంటే విజయనగరం. గరం అంటే హీట్, సంథింగ్ హీట్ కాబట్టి పలిగిపోయింది. ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి. ఇంకా వాడు ఏ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటాడో చేంజ్ చేసుకోండి. నిద్రలో లేపినా కానీ 3 కాకులు ఆ గుంతలు పడినాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇమేజ్ గుర్తుపెట్టుకున్నాం అనుకో 6 ప్లేసెస్ రికాల్ అయిపోతాయి వెంటనే. సో నెక్స్ట్ రికార్డింగ్లో చేద్దాం. మిగతా ఎన్ని ఉన్నాయి చేద్దాం. ఉన్నాయిలే, నెక్స్ట్ రికార్డింగ్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.